మహాభారతంలో దుర్యోధనుడు, రామాయణంలో రావణుడు. వాళ్ళు ఎలా వెలిగారు చెప్పండి. దుర్యోధనుడు ఒక వెలుగు వెలిగాడు, రావణుడు ఒక వెలుగు వెలిగాడు. చివరికి ఏమైంది వాళ్ళ స్థితి? రావణుడికి సర్వనాశం, దుర్యోధనుడికి సర్వనాశం. అక్కడ రాముడు, ఇక్కడ ధర్మరాజు. వాళ్ళిద్దరూ ధర్మానికి కట్టుబడి కష్టాలను అనుభవించారు. చివరికి ఏమైంది? వాళ్ళకి జయం దక్కి. అలనాడు రాముడు, ద్వాపర యుగంలో ధర్మరాజు. వాళ్ళు ధర్మమునకు ప్రతీకములు. అలనాడు రావణుడు, ద్వాపర యుగంలో దుర్యోధనుడు అధర్మానికి ప్రతీక. ధర్మం జయిస్తుందా, అధర్మం జయిస్తుందా? ధర్మాధర్మములలో స్పర్ధ వచ్చింది అనంటే చివరికి ధర్మమే జయిస్తుంది అనేటటువంటిది మనకు రాముల వారి యొక్క చరిత్ర వల్ల, ధర్మరాజు యొక్క చరిత్ర వల్ల మనకు తేట తెల్లమవుతున్నది. అందుకే ఇవాళ కూడా మనం రాముల వారి పేరు పెట్టుకుంటాం, కానీ మన పిల్లలకు రావణుడి పేరు ఎవరు పెట్టరు. ధర్మరాజు పేరు పెడతారు, దుర్యోధనుడి పేరు ఎవరు పెట్టరు.